నమస్తే 3RR న్యూస్ కు స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పథకాలు ఆపగలరు కానీ మా విజయాన్ని ఆపలేరు. రాజానగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చదివారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజం. సేనానికి తోడుగా చిరు, తమ్ముడికి ఓటు వేయాలన్న అన్న పిలుపు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్లోని పేదలకు 24 లక్షల PMAY ఇళ్లను మేము అందించాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు వీటిలో సగం ఇళ్లను కూడా నిర్మించలేకపోయింది. మోడీ పేదల బాధలను తొలగిస్తున్నా వారు కూడా ఆ బాధను అనుభవిస్తున్నారు. అవినీతి లేని చోట పని ఉండదనే ఏకైక ఎజెండా. साथियों, अगर केंद्र सरकार आंध्र प्रदेश में इतना काम कर सकती है तो वाईएसआर कांग्रेस उनकी सरकार क्यों नहीं कर सकती। बीजेपी का मंत्र है डेवलपमेंट डेवलपमेंट डेवलपमेंट। वाईएसआर कांग्रेस का मंत्र है करप्शन करप्शन करप्शन। ये विकास के हर कार्य में ब्रेक लगा रहे हैं। हमने विशाखापट्टनम को अलग रेलवे जोन बनाने की मंजूरी दी, लेकिन राज्य सरकार रेलवे मुख्यालय के लिए जमीन नहीं दे रही है। మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం అనేక పనులు చేస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేకపోతుంది? బీజేపీ మంత్రం అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ మంత్రం అవినీతి అవినీతి అవినీతి. ఇక్కడ వీళ్ళు అభివృద్ధి పనులకి అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నారు. మేము విశాఖపట్నం కోసం ప్రత్యేక రైల్వే జోన్ ఆమోదించడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం రైల్వే ముఖ్య కార్యాలయం కోసం భూమి ఇవ్వటం లేదు. साथियों, हमने आंध्र प्रदेश के गरीबों के लिए 24 लाख PM आवास स्वीकृत किए हैं, लेकिन वाईएसआर कांग्रेस ये सरकार इसके आधे घर भी गरीबों के लिए नहीं बना पाई। मोदी गरीब की पीड़ा दूर कर रहा है, इन्हें उसमें भी पीड़ा है। इनका एक ही एजेंडा है, जहां करप्शन नहीं वहां काम नहीं। చంద్రబాబు స్క్రిప్ట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబుపై మోదీ తీవ్రమైన విమర్శలు చేశారని అమర్నాథ్ ప్రస్తావించారు. పోలవరాన్ని ATM లా చంద్రబాబు మార్చుకున్నారని మోదీ విమర్శించారు. గుర్తు చేశారు. బాబే కాదు మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారని మండిపడ్డారు. ఎన్నికల అవసరాల కోసం అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సెంటిమెంట్ ప్రకారం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటారని ఆశించినట్టు చెప్పారు. రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకు ఉంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి
భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు? ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అన్నటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజువాక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం, వారికి ఇచ్చేద్దాం, వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందాం అని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను. దాదాపు 72 గంటల సమయం ఇచ్చాం. వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. వారి తాలూకా చిత్తశుద్ధి ఏంటో, వారి తాలూకా ఆలోచనలేంటో ఒక్కసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక రైల్వే జోన్ విషయంలో కానీ రాష్ట్రానికి సంబంధించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు మీ పొలానికి సంబంధం ఏంటి అని ఐఏఎస్ అధికారి పివి రమేష్ ను వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఐఏఎస్ చదువుకొని ఎంత దిగజారాలా అని పివి రమేష్ అంటూ ఆయన నిలదీశారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి పచ్చ మీడియా సరిపోవన్నట్టు మాజీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా చంద్రబాబు జత కట్టుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విపరీతమైన విషయం చిమ్మి కుట్రతో అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేస్తున్నాడని పేర్ని నాని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. ఈ పొలం కరెక్ట్గా అది వ్యవసాయ భూమి అయి ఉండి, రాళ్లు పాతుండి, లేకపోతే గట్లుండి, మీ పొలం మ్యూటేషన్ లేకపోతే, డిస్ప్యూట్ లేకుండా ఉంటే, మ్యూటేషన్ జరగకుండా ఉంటే అది తప్పు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి అసలు మీ పొలానికి సంబంధం ఏంటి? అంటే మీరు చంద్రబాబు పంచన చేరి విఘ్నులయ్యండి ఐఏఎస్ చదువుకుని ఇంత పచ్చిగా, దుర్మార్గంగా, ఇంత రాజకీయాల కోసం దిగజారి మీలాంటి వాళ్ళు ఈ రకంగా భావ ప్రకటన చేయటం, ఇది మీరు ఇంత విఘ్నులయ్యండి దేశానికి కావాల్సినటువంటి ఐఏఎస్ ఉద్యోగం చేసి రిటైర్ అయిన తర్వాత మీరు ఈ రకంగా విషం చెమ్మటం,
ఎంతవరకు మీకు విఘ్నత అది? బట్ ఇది మీకు చంద్రబాబు నాయుడు కోసం మీరు ఏ డ్యాన్స్ కట్టమంటే ఆ డ్యాన్స్ కడుతున్నారు, ఏ ట్వీట్ చేయమంటే ఆ ట్వీట్ చేస్తారు. చంద్రబాబు కోసం, చంద్రబాబుకి అధికారం సంపాదించడం కోసం మీరు ఈ రకంగా తప్పుడు ప్రకటన చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద విషం చెమ్మటం అనేది ఇది కడు దుర్మార్గమైన చర్య అని చెప్పని మీ చర్యని ఖండిస్తూ ఖచ్చితంగా మీరు విన్నకోట గ్రామం ఒకసారి రండి, ఆ చెరువు దగ్గర కూర్చోండి, ఏం జరుగుతుందో, ఖాళీ చెరువు ఉందా లేదా, ఇవాళ నీళ్లు పెట్టకుండా అధికారులు వీఆర్ఓని కాపలా పెట్టి మీకోసమే, మీ డిస్ప్యూట్ తేల్చడం కోసమే గడిచిన 3 నెలల నుంచి ఆ చెరువుల నుంచి నీళ్లు బయటికి తోడి ఆ బురద ఎండేదాకా కూడా వెయిట్ చేస్తున్నారా లేదా? రేపు పోలింగ్ అయిపోయిన తర్వాత అధికారులందరూ కూడా ఇంటిమేట్ చేశారు మీ అందరికీ, మీ గుమస్తా గారికి, పోలింగ్ అయిపోయిన తర్వాత వచ్చి సర్వే చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ 70 ఎకరాల మధ్యలో 70 చిల్లర ఎకరాల మధ్యలో ఒక 3 ఎకరాల 26 సెంట్లు ఎంతో ఆవుల దొడ్డి అని చెప్పని, ఆవుల దొడ్డిలో 3 ఎకరాల చిల్లర ఎర్లియర్ సర్ప్లస్ ల్యాండ్ని పంచిపెట్టినటువంటి భూమి డిస్ప్యూట్ ల్యాండ్ కూడా ఉంది. ఎవరికాళ్ళు దాన్ని క్లెయిమ్ చేస్తున్నారు. మీతో ఉన్నటువంటి ఈ 25 మంది రైతులు కూడా అది మాదంటే మాదని క్లెయిమ్ చేస్తున్నారు. ఈ రకంగానటువంటి హిస్టరీ మీ నాన్నగారు మీకు అప్పచెప్పిన ఆస్తికి ఉంటే, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల నాకు బదిలీ అవ్వట్లేదు, మ్యుటేషన్ అవ్వట్లేదని మీ మాటని ఇంత దిగజారటం అనేది అవసరమా ఇక రమేష్ గారు అని చెప్పని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఎస్, అనుకున్నదే జరిగింది. జనసేన అధ్యక్షుడు పవన్ కు మద్దతు తెలిపారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేరకు పవన్ కు ఓటు వేయాలని ఓట్లను అభ్యర్థిస్తూ వీడియో రిలీజ్ చేశారు. అమ్మ కడుపున ఆఖరిగా పుట్టిన అందరికీ మేలు చేయాలి, అందరికీ మేలు జరగాలనే విషయంలో పవన్ ముందుంటారని చిరు చెప్పారు. తనకంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు పవన్ కళ్యాణ్ది అని కొనియాడారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారని, తన తమ్ముడు మాత్రం సొంత డబ్బుని ఖర్చు పెట్టి కౌలు రైతులను ఆదుకున్నాడని, దేశం కోసం పోరాడే జవాన్లకు ఇచ్చాడని అన్నారు. తన తమ్ముడు బలవంతంగా ఇండస్ట్రీకి వచ్చాడని, కానీ ఇష్టంగా పాలిటిక్స్లోకి వచ్చినట్లు తెలిపారు. ఏ తల్లికైనా సరే తన తనయుణ్ణి అనరాని మాటలు అంటే గుండె తరుక్కుపోతుందని, అలానే తమ్ముడిని అకారణంగా తిడుతుంటే ఏ అన్నకైనా బాధ వేస్తుందని అన్నారు చిరు. పవన్ను తిడుతున్నారని, తన తల్లి బాధపడుతుంటే అమ్మకు ఒకటే మాట చెప్పారట చిరు. ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల కోసం చేస్తున్న ఈ యుద్ధం ముందు మన బాధ పెద్దది కాదని అన్నారట. కొణిదెల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. చంద్రబాబు ఢిల్లీతో కలిసి కుట్రలు చేసి పథకాలు ఆపగలరు, కానీ మా విజయాన్ని ఆపలేరని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఓటు అనే అస్త్రంతో ఈ చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో క్లాస్ వార్ జరుగుతుంది. పేదవాడు ఒకవైపు, పెత్తందారులు ఒకవైపు ఉన్నారు.
ఎవరు మీకు మంచి చేశారో, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుందన్నది మాత్రమే మీరు వేసే ఓటు నిర్ణయిస్తుంది, గుర్తుంచుకోవాలన్నారు. జూన్ 4న మళ్ళీ మీ బిడ్డ అధికారంలోకి వస్తాడు, పథకాలన్నీ అందిస్తాడని మాట ఇచ్చాడు. మంగళవారం రాజానగరం రోడ్ షోలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఈయన ఢిల్లీతో కలిసి ఏ స్థాయిలో కుట్రలు పన్నుతా ఉన్నారో మీరే చూడండి. అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే, అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ దగ్గరుండి వీళ్ళే రాకుండా చేశారు. నేను అడుగుతా ఉన్నా, అవ్వాతాతలకు ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా మీ జగన్ అవ్వాతాతలకు ఇంటికి నేరుగా పెన్షన్ పంపిస్తా ఉన్నాడు. ఎన్నికలకు 2 నెలల ముందు చంద్రబాబు నాయుడు కుట్రలు పన్ని ఆ అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేస్తే ఆ అవ్వాతాతలు రెట్టించిన ఉత్సాహంతో జగన్కు ఓటు వేయరా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. కుట్రలు పన్నుతూ, కుతంత్రాలు పన్నుతూ జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో, చివరిలో జగన్ ఏదైతే బటన్లు నొక్కాడో ఆ బటన్లు నొక్కిన సొమ్మును కూడా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా ఢిల్లీ వాళ్ళతో వీళ్ళంతా కుట్రలు చేస్తూ అడ్డుకునే కార్యక్రమం చేస్తా ఉంటే సాక్షాత్తు మీ జగన్ ఒక ముఖ్యమంత్రిగా ఏకంగా కోర్టుకు వెళ్ళి జరుగుతా ఉన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ కోర్టులో కేసులు వేసే పరిస్థితిలోకి ప్రజాస్వామ్యం దిగజారిపోయింది అంటే వీళ్ళని ఏమనాలి అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మీ జగన్ బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని కొత్తగా నొక్కినేటివి కాదు. జగన్ ఈరోజు బటన్లు నొక్కినేటివన్నీ కూడా ఈ 5 సంవత్సరాలలో ప్రతి సంవత్సరం జగన్ బటన్లు నొక్కుతూ 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 ఉన్న స్కీములకే బటన్లు నొక్కాడు జగన్. కొత్తగా వచ్చినటివి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినేటివి. వాళ్ళు అటువంటివి 60 నెలల కథ దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రామచంద్రాపురం కూటమి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకోవాలని అమలాపురం వైసీపీ నాయకులు హెచ్చరించారు. అమలాపురం వాసల్ల గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ శెట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ అమలాపురంలో ఉన్న శెట్టిబలిజ నాయకులు బ్రోకర్లని సంబోధించిన సుభాష్ మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ఉన్న సుభాష్ కుటుంబ సభ్యులు కూడా బ్రోకర్లే అని వారు ప్రశ్నించారు. అమలాపురంలో వైసీపీ రాష్ట్రంలో వైసీపీ 170 సీట్లు గెలిచినట్టేనని సుభాష్ వ్యాఖ్యానించారు. అని రాష్ట్రంలో ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుంది, అందుకు అమలాపురం శెట్టిబలిజలు విశేష కృషి చేయడం జరుగుతుందని సుభాష్ కులాల మధ్య చిచ్చుపెట్టి కులాన్ని అడ్డుపెట్టుకుని పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, సంసాని బుల్లినాని, చెల్లిపోయిన శ్రీను తదితరులు పాల్గొన్నారు. రామచంద్రాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్థానికుడు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు అమలాపురం నియోజకవర్గంలో శెట్టిబలిజ ఆత్మీయ సమావేశం అని పెట్టి ఇప్పటి వరకు ఆయన తండ్రి గారు, ఆయన తాతగారు నుంచి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి శెట్టిబలిజ సంఘ పెద్దలని బ్రోకర్లుగా అభివర్ణించడం ఎంత మాత్రం తగదని అమలాపురం నియోజకవర్గ శెట్టిబలిజ సంఘం తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి వరకు కూడా నీ తాతగారు కానీ నీ తండ్రి గారు కానీ అమలాపురం శెట్టిబలిజ సంఘ పెద్దలే. మరి బ్రోకర్లుగా నువ్వు అభివర్ణించినందులో వాళ్ళకు కూడా మాట చెందుతుందేమో ఒకసారి విజ్ఞతతో ఆలోచించి మాట్లాడాలని ఈ సందర్భంగా ప్రత్యేకంగానే తెలియజేస్తూ ఉన్నాను. మరి నీకు రామచంద్రాపురంలో
ఒక పార్టీ శాసనసభ్యుడిగా పోటీలోకి అవకాశం ఇచ్చింది. మరి నువ్వు అక్కడ క్యాన్వాసింగ్ చేసుకోక అమలాపురం వచ్చి అటు గన్నవరం వచ్చి నువ్వు పార్టీ తరపుని ఒక చక్కగా ఆ అభ్యర్థికి ఉపయోగపడే విధంగా నీ సామాజిక వర్గానికి మిగతా సామాజిక వర్గాలు తోడే విధంగా మాట్లాడమని అధిష్టానం మీకు పంపిస్తే నువ్వు ఇక్కడికి వచ్చి నువ్వు నీ సొంత కులస్తుల పెద్దల్ని బ్రోకర్లుగా మాట్లాడితే రేపు రామచంద్రాపురం నియోజకవర్గంలో సెట్టిబల్య కమ్యూనిటీ పెద్దలు గమనిస్తూ ఉంటారు, రామచంద్రాపురంలో మిగతా సామాజిక వర్గ ప్రజలు గమనిస్తూ ఉంటారు. మరి నిన్ను వాళ్ళు ఏ విధంగా ఎన్నుకుంటే వాళ్ళకి నువ్వు ప్రజాసేవలో కులరహితంగా ఏ విధంగా పరిపాలిస్తావు అని చెప్పేసి ఈ సందర్భంగా నువ్వు ఒకసారి ఆలోచన చేసుకోమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి రామచంద్రాపురంలో నువ్వు పోటీ చేస్తుండగా మరి అమలాపురంలో వచ్చి నిన్న మీరు మాట్లాడిన మాటలు నెగ్గినా ఓడినా వెంట్రుకు కూడా పీకలేవు. ఇదేంటిది? ప్రజాస్వామ్యంలో వెంట్రుకలు పీకటాలో ఏమిటిది? ఈ యొక్క విధానాలకి ప్రజాస్వామ్యంలో తావు లేదు. మరి రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈ యొక్క అభ్యర్థి యొక్క వ్యక్తిత్వం గమనించాలని ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అమలాపురం సీటు గెలిస్తే రాష్ట్రంలో 175 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని చెప్పారు. ఖచ్చితంగా రాష్ట్రంలో 175కి 175 మా జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్ అని అది ఖచ్చితంగా అమలు జరుగుతుందని మేము ఈ సందర్భంగా సవినయంగా నీకు తెలియజేస్తా ఉన్నాం. మరి ఇంకో విధంగా అమలాపురంలో వైసీపీ పెద్ద మనుషులు బ్రోకర్ వ్యవస్థ నడుపుతున్నారని చెప్తారు. మరి నువ్వు ఏ ఒక్కటైనా సరే అమలాపురంలో వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు సెట్టిబల్య కులస్తులు బ్రోకర్లుగా నీకు ఏ యొక్క సమాచారం ఉంది? మాకున్న సమాచారం వరకు నీ దగ్గర ఎంతమంది ఉన్నారో ఏంటన్నది మాకు అవకాశం వస్తే తప్పకుండా చెప్తాం. కానీ సాటి కులస్తుడిగా మేము అంత దిగజారి మాట్లాడలేమని ఈ సందర్భంగా నీకు ప్రత్యేకంగా తెలియజేస్తా ఉన్నాం. మరి మన సంఘ పెద్ద దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని రాత్రి ఎందుకు పెట్టవలసి వచ్చిందండి? దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహం హై స్కూల్ సెంటర్లో నడిబొడ్డులో పెట్టడం జరిగింది. పట్టపగలు అక్కడ వర్క్ చేయడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. అది రాజమార్గంలో మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం తీసుకుని పెట్టడం జరిగింది, కానీ అది ఇంకో విధంగా కాదు. మరి దొమ్మేటి వెంకటరెడ్డి గారి విగ్రహాన్ని పెట్టడంలో నీకున్న అభ్యంతరం ఏంటి? మరి నువ్వు వనభోజనాలు పెట్టినప్పుడు అదే దొమ్మేటి వెంకటరెడ్డి గారి ఫోటో వేసుకుని కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ 3 రోజులు నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనాలని కేడర్కి పిలుపు. ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోష్యం చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్ 2.7 లక్షల కోట్ల దిబిటీ ద్వారా పేదలకు అందించారు. 99%కు పైగా ఎన్నికల హామీలు వైఎస్ జగన్ అమలు చేశారు. లబ్ధిదారులు పేదలు అందరూ ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్ కు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారు. 5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్ కు మనం అందించేది ఒక ఓటు మాత్రమే. అంతా స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచి పనిని వివరించాలని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి చంద్రబాబు ఏమి చేశారు, ఆంధ్రీనివా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందించిన చంద్రబాబు అండ్ కో విమర్శలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు మేము రెవెన్యూ సబ్ డివిజన్ను ఏర్పాటు చేశాం. ఎంపీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో 35 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారు. 5 ఏళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు. కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. భరత్ గెలిస్తే మంత్రి అవుతారు. ఒక్కసారి బీసీ నియోజకవర్గమైన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నామని తెలియజేశారు. 4% అమలు చేయడం జరిగింది. నేను ఏదైతే లబ్ధిదారులు లబ్ధి పొందిన కుటుంబాలకు సంబంధించిన సభ్యులందరినీ కూడా కోరుతా ఉన్నాను, మీరందరూ కూడా 5 సంవత్సరాలు మీకు అండగా నిలిచాడు. కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, పార్టీలు చూడకుండా కేవలం పేదరికాన్నే ఒక కొలబద్దగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ ఫలాలు అన్ని కుటుంబాలకు అందించారు. ఇక్కడ జన్మభూమి కమిటీలు లేవు, వారికి కావాల్సిన వారికే చేసుకునే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మాదిరి లేదు. కేవలం పేదరికాన్నే కొలబద్దగా తీసుకొని అన్నీ కూడా చేయడం జరిగింది. మరి పేదలందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున స్టార్ క్యాంపెయినర్లుగా మీరందరూ కూడా
క్యాంపెయిన్ చేయాలని చెప్పి వారికి అండగా నిలవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద ఏ ముఖ్యమంత్రి గతంలో చేయనంతగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి కూడా ప్రతి పేద కుటుంబానికి కూడా అనేక రకాల లబ్ధి చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వారు ముఖ్యమంత్రిగా నిరంతరం సంక్షేమం మీదే కాకుండా అభివృద్ధి మీద రెండు కళ్ళుగా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా తీసుకొని ఈ రాష్ట్రానికి అనేక రకాల సేవలు అందించారు. మన కుటుంబాలకు అనేక రకాల సేవలు అందించారు. మనం అందరూ కూడా ప్రతిఫలంగా ఆయన అడిగేది 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు అడుగుతాడు. మరి దాన్ని మనం ఇచ్చి తప్పనిసరిగా మనం ఈ రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి తిరిగి ఇలాంటి పాలనే రాబోయే 5 సంవత్సరాల్లో కూడా కొనసాగాలని భావించి అందరూ కూడా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని, రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు 136 శాసనసభ స్థానాలను అలాగే ఎక్కువ శాతం పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంటారని, పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని సినీ యాక్టర్ పృథ్వీరాజ్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తప్పక వస్తుందని, తను చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏసీబీసీకి చైర్మన్ తప్పకుండా అవుతానని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూటమి రాగానే రద్దు చేస్తామని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలను తీసేస్తారని, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు తీసుకువెళ్తున్నారని, అది వాస్తవం కాదని, పథకాలను మరింత రెట్టింపు చేసే ప్రజలకు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షుడు పాటికుట్ట శంకర్ నారాయణ, జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. ముద్రగడానికి దండం పెడతాంరా, నువ్వు ఏ జాతికి చెందినోడివి? కాపు జాతి అన్నాడు. కాపు జాతి అంటే ఎవడైనా సరే కులం పేరు చెప్పుకుని మేము కాపులమే, కులం పేరు చెప్పుకుని మాకేం వేషాలు రాలా. పవన్ కళ్యాణ్ గారు ఆయన రాసిన ప్రేమలేఖకి స్పందించలేదు. పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయనకి పెన్లో ఇంకైపోయింది. హరిరామ్ చౌంగ గారు ఇంట్లో కూర్చున్నాడు. ఈయన మొదలెడుతున్నాడు ప్రేమలేఖలు. ఇప్పుడు ఏంటంటే మొలతాడు కట్టినోడు, లాగోలు వేసుకున్నాడు, రాజకీయం అన్నాడు. అక్కడితోటి సరే ఏదో పెద్ద ఆయన ఏదో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఇంకా దానికి తగ్గట్టు పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొట్టండి, సినిమా వాడిని తరిమి కొట్టండి అన్నాడు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్గా పనిచేసిన చరిత్ర ఈ రెడ్డి కాపుది. తలుపులన్నీ వేసేసి గన్నబెట్టి కూర్చుంటాడు. ఈసారి గన్నబెట్టి కూర్చుంటే పలకరించడానికి కూడా ఎవడు రాడు. కాపులు అనేవాడు ఎవడో లేడు. ఇక్కడ పలకరించడానికి ఎవడు రాడు. సొంత ఇంట్లో ఆయన అంబటి శ్యాంబాబు అని మా మీద పడి ఏడిచాడు. నాతోటి త్రివిక్రమ్ గారు ఫోన్ చేసి సముద్రగని గారు ఒకటే మాట అన్నారు, ఒక 1 మినిట్ క్యారెక్టర్ అయ్యేది, 1 సెకండ్ ఉంటుందేమో అని అంటే నేను చేస్తానండి అంటే ఏంటి ఆ క్యారెక్టర్ అని అడిగా. నేను చెప్పిన మాటలు అల్లుడు చెప్పాడు. ఒక దుర్మార్గుడు, ఒక దగులుబాజీ, ఒక లేకి పనులు చేసే ఎదవ, అలాంటి దరిద్రమైన బాధ్యత లేని ఒక ఉన్నతమైన పదవి ఇస్తే దాన్ని పట్టించుకొని ఒక ఎదవ క్యారెక్టర్ అండి మీరు చేస్తారంటే ఒక ఫ్రేమ్ అయినా నేను చేస్తానన్నా. నేను చేశాక నా డ్యాన్స్ పృథ్వీ గారు వేశారు. నువ్వేమన్నా మెగాస్టారా? నీ డ్యాన్స్ మేము ఇమిటేట్ చేయటానికి? వాడు ఒక దగులుబాజీ ఎదవ, ఆడ పనికి మళ్ళీ ఎదవ. ఆయన ఇరిగేషన్ మినిస్టర్ చేశారు. ఆడికి ఏమొచ్చండి అసలు? పొట్ట పొడిస్తే అంబట్ రాంబాబు అని రాయమనండి ఇంగ్లీష్లో. ఇప్పుడు రింగు రాణి, రోజా గురించి, డైమండ్ రాణి. మేము ఇక్కడ కాలేజీలో చదువుకున్నాం. మాకు చాలామంది ఫ్రెండ్స్ నగిరిలో ఉన్నారు. ఎక్కువ మంది తమిళన్స్ ఎక్కువ ఉన్నారు, నగిరి వ్యాపారస్తులు. ఈవిడేమో గుడ్ మార్నింగ్ ఎలా అనొచ్చు, ఇలాగ పైకి జన సైనికులను రెచ్చగొట్టాకి గుడ్ మార్నింగ్ అని ఎలా ఉంది. మరి ఈవిడొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఒక దరిద్రుడు జైల్లో ఉంటే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడని పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మాట్లాడితే నీ విఘ్నత ఆడదాను కాబట్టి ఇంకంతకన్నా ఎక్కువ మాట్లాడకుండా వదిలేసాం మేము. ఒకటే ఆవిడ మినిస్టర్ అయితే మేమందరం ఆ గదిలో రోజా గారు వస్తున్నారండి అని చిరంజీవి గారు అంటే మేమందరం మినిస్టర్ ఎవరో అనుకుని, ఏం వస్తుందంటే మేమందరం గదిలోకి వెళ్ళి కూర్చున్నాం. మేమందరం చూడకూడదని. అన్నయ్య పాపం మంచి హృదయంతో ఆవిడకి పట్టుబట్టలు పెట్టి భార్యాభర్తలు ఆశీర్వదించి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తే నెక్స్ట్ డే ఈ డైలాగు, పవన్ కళ్యాణ్ గారు గాడిద లాంటోడు, 55 ఏళ్ళు ఉన్నాయి నీ ముడ్డు కింద నీకు 52 ఉన్నాయి కదా తల్లి. నీకు ఎప్పుడు చూసినా ఇప్పుడు ఎవరైనా మనం అన్నదమ్ముల్ని రాయలసీమలో కానీ ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడైనా సరే అన్నదమ్ములు చూస్తే అన్న బాగున్నాం అన్న అంటాం మనం. ఆనందం చూడాలనుకున్న వాళ్ళందరూ భోగుమంతులంతా పోతున్నారు. ఇప్పుడు మొత్తం ఖాళీ. నేను ఒక యాడ్ చేశాడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.